ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 33వ శ్లోకం. నాలంబా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్న స్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. మనకు లోగడ భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయ కర్మలకు శృతి అంటే పొంతన ఉండేటట్టుగా మనం చేయాలి. మనస్సులో ఏమనుకుంటామో వాక్కులో అదే ఉండాలి, క్రియలో కూడా అదే ఉండాలని చెప్పారు. ఇప్పుడు అయితే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, 1,00,000 సార్లు 1,00,000 సార్లు జపాలు స్మరణలు పారాయణలు అని చేస్తూ ఉంటారు. 1,00,000 లలిత 1,00,000 లలిత ఇలా చేస్తుంటారు. ఇప్పుడు త్రికరణాలకి శృతి కుదరనప్పుడు అంటే ఏంటన్నమాట, చదివేస్తూ ఉంటారు, యాంత్రికంగా చదివేస్తూ ఉంటారు. కానీ మనసులో అమ్మవారి భావన కానీ లేకపోతే ఆ దేవతా భావన కానీ దేవతా స్మరణ కానీ లేకుండా 1,00,000 సార్లు 1,00,000 సార్లు చేసినప్పుడు కూడా ఏమీ ప్రయోజనం లేదు. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి చేసినప్పటికీ కూడా సరిపోతుంది. ఆ ఒక్కసారి చేసేటువంటి ఏమిటిట అదే ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. హే స్వామిన్, సర్వభూతాధ్యక్షుడమైనటువంటి దేవా, ఓ ప్రభువా, భవతః నీ యొక్క నతిర్వా నుతిర్వా పూజావా స్మరణం కథాశ్రవణమపి ఆలోకనం సకృదేవా అని చెప్పారు. ఎంత చక్కటి మాటలు వేశారు చూడండి. ఇక్కడ భవతః నతిర్వా అంటే కాయికమైనటువంటివి, అంటే చేతులతోటి వాటితో చేసిన నమస్కారం అది చేస్తుంటాం కదండి, పూజలు అవి అనమాట. నుతిర్వా వాక్కుతో స్తోత్ర పారాయణం, పూజావా పూజ చేయడం కానీ, స్మరణం మనసులో స్మరించడం కానీ, కథాశ్రవణం అపి చెవులతో నీ చరిత్రలు వినడంలో కానీ, ఆలోకనం కన్నులతో నీ మూర్తి నీ విగ్రహాన్ని దర్శించడం కానీ, సకృదేవ ఒక్కసారి చేసినట్లయితే భవతః సేవ నీ యొక్క భజనము మా అదృశ్యం నా వంటి వాళ్లకు నా అలంబ ముక్తి వసకుండా ఉంటుందా చెప్పండి, చాలదా? నా అలంబ అని మళ్ళీ చెప్తున్నా, చూసారా? అంటే ఈ వీటిలో ఏ ఒక్కటి చేసినప్పటికీ కూడా అది చాలదా ముక్తి లభించడానికి? ఇతః ముక్తి కావా, ఇది కాకుండా ఇంకేది ముక్తికి మోక్షానికి సాధనం చెప్పండి? కుతోపి భవతి చేత్, పై ఉపాయాల్లో పై మార్గాల్లో పైన నిర్దేశించిన మార్గాల్లో ఏదో ఒకదాని అయినప్పుడు కూడా ముక్తి కలుగుతూ ఉన్నప్పుడు తదా అస్థిర దేవత అనుసరణాయాసేన శాశ్వతం కానటువంటి దేవతల్ని ఆశ్రయించి ప్రయత్నం చేత కిం లభ్యతే, ఏం లాభం అవుతుంది? ప్రార్థనీయం కిం, వాళ్ళని ప్రార్థించడం వల్ల వాళ్ళకు కోరదగినటువంటిది ఏముంటుందో చెప్పండి మహానుభావ అని ఒక చక్కటి ఉపదేశం మనకు చేస్తున్నారు అన్నమాట. అంటే ఏంటి, ముక్తి రావడానికి చాలా తేలిగ్గా ఉండే ప్రక్రియను ఇక్కడ మనకి సూచిస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఒకసారి శివుడికి నమస్కారం చేసిన, లేకపోతే సేవించిన, పూజించిన, స్మరించిన, దర్శించినా కూడా ముక్తి వస్తుందట. ఎక్కడ? త్రికరణ శుద్ధిగా. ఇంతటి ఫలం దక్కడానికి అశాశ్వతమైనటువంటి ఇతర దేవతలను కష్టపడి సేవ చేయవలసిన పనే ఉంది. వారిని కోరికను ఏం కోరుతాం మనం చెప్పండి? వాళ్ళని కోరికలు కోరడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, మనం ఏ దేవతనైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవతే ఒక పరబ్రహ్మ స్వరూపంగా చూడాలి. మిగిలిన దేవతలందరూ కూడా ఈ దేవత యొక్క రూపాలుగా మనం భావించాలి, అంతేగాని వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేటువంటిది కాదు. ఇప్పుడు ఇది శివానందలహరిలో శంకర భగవత్పాదులు శివుడి గురించి చెప్తున్నారు. ఎందుకని శివుడికి ప్రధాన దైవంగా చెప్తున్నారు కాబట్టి శివుడే పరబ్రహ్మ రూపంగా ఆయన మనకు ముక్తినిస్తాడు అని చెప్పారు. మరి ఇదే శంకరాచార్య వారు విష్ణు స్తోత్రాలు ఎన్ని రాశారు? అక్కడ విష్ణువే దేవుడు, విష్ణువే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు. అలాగే శాక్తేయం నిర్మించారు, సౌందర్యలహరి లాంటివి ఎన్నెన్నో ఇచ్చారు ఆయన. వాటిలో కూడా ఏం చేశారు? అమ్మవారే పరబ్రహ్మ స్వరూపిణి పరాశక్తి అని అక్కడ చెప్పారు. అలాగా గణపతి తత్వం, అలాగే కుమారతత్వం, ఏది చెప్పినప్పటికి కూడా ప్రధాన దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవంలో మనం ఏకాగ్రత నిలిపి మిగిలిన దేవతలందరూ కూడా ఈ దేవత యొక్క రూపాలు అనేటువంటి భావనతో మనం చేసుకోవాలి.
అంతేగాని ఈ దేవతకు పూజిస్తే ఆ దేవత కోపం వస్తేమో, ఆ దేవతకి ఇది చేస్తే ఈ దేవతకు వస్తేమో అని మనంత గందరగోళంలో పడిపోయి మనం ఏం చేస్తుంటాం అనమాట. అయ్యి బాబోయ్, ఆ దేవుడికి కోపం వస్తేమో, ఈ దేవుడికి ఈ కోరుకోవాలి, లేకపోతే ఆ దేవుడి దగ్గర ఆ కోరిక కోరాలి, ఈ దేవుడి దగ్గర ఈ కోరుకోవాలి. అంతేగాని ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఈ కోరిక కోరితే ఏం బాగుంటుంది అని కొంతమంది మనకి ఈ రోజుల్లో యూట్యూబ్లో అవి ఇలాంటివి చెప్పి అందరినీ చెడగొడుతున్నారు నిజంగా అనమాట. అలా కాకుండా నువ్వు ఏదైతే ప్రధాన దైవం నీకు సంప్రదాయబద్ధంగా వస్తుందో, లేకపోతే నువ్వు నమ్మినటువంటి దైవం ఎవరున్నారో ఆ దైవాన్నే పరబ్రహ్మ స్వరూపంగా చూసుకుని ఆ దైవానికే నువ్వు ఇవన్నీ కూడా చెయ్యి. ఏమిటది? నమస్కారం, చూశారు ఇక్కడ చెప్పారు కదా, ఏంటంటే అవి నతిర్వా, నుతిర్వా, పూజావా, స్మరణం వా, కథాశ్రవణమపి, ఆలోకనం, ఇన్ని చెప్పారండి. ఇందులో ఏ ఒక్కటి చేసినప్పటికీ కూడా త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలకి శృతి ఆ పొంతన ఉండేటట్టుగా కానీ చేసినట్లయితే, ఒక్కసారి చేసినప్పుడు కూడా ఆ స్మరణతోటి మనకి ముక్తి వస్తుంది. మనం కోరిన కోరికలని కూడా ఐహికమైనటువంటి పైన, ఆముష్మికమైన, పారమార్థికమైనటువంటివి కూడా ఏదైనా మనకి ఆయన నెరవేరుస్తాడు అని ఈ శ్లోకంలో మనకి మంచి సందేశం ఇస్తున్నారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఊరికే స్తోత్ర పారాయణ యాంత్రికంగా చేసి మనకు ఉపయోగం లేదు అనేటువంటి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఏది చేసినప్పుడు కూడా నువ్వు ఒక్కసారి చేసినా సరే చేసిన త్రికరణ శుద్ధిగా పూర్తిగా చక్కగా ఆ ఏ దేవతనైతే నువ్వు స్మరిస్తున్నావో ఆ దేవతనే ప్రధాన దైవంగా పరిగణించు, చాలు, అంతకన్నా ఏం అవసరం లేదు. అలా చేసినట్టయితే ఆలంబా సరిపోదా? ఇందులో ఏ ఒక్కటి చేసినప్పటికీ కూడా ఇన్ని చెప్పారు. ఇన్నింటిలో కానీ నమస్కారం కానీ, స్మరణ కానీ, దర్శనం కానీ ఏది చేసినప్పుడు కూడా ఒక్కటి చేస్తే చాలు నీకు ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. అంటే భక్తిలో ఎంత సులభమైనటువంటి మార్గం ఆయన సూచిస్తున్నారు చూసారా శంకర భగవత్పాదులు. అంటే భక్తి అనేది బాబోయ్ నేను చేయలేను, నాకు కుదురుతుందా, నా స్థాయిలో నేను చేయగలనా అని ఎవరూ ఏమనుకోకర్లేదు. అదే భావన చాలా శ్లోకాల్లో రకరకాలుగా మనకు చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు చూసారా. ఏం చేసినా సరే త్రికరణ శుద్ధిగా చెయ్యి. ఆ త్రికరణ శుద్ధి అనేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి చక్కటి సందేశం ఇస్తున్నారన్నమాట. అందుకని ఏం చేసినప్పుడు కూడా మనం ఇక్కడ శివుడిని మనం దర్శించుకుంటున్నాం, శివుడిని పరబ్రహ్మగా మనం చేసుకుంటున్నాం కాబట్టి శివుడే పరబ్రహ్మగా ఉంటూ ఆ శివుడే మనకి ఏదైనా మార్గం చేయగలడు, మన మార్గం సుగమం చేయగలడు అనేటువంటి భావనతో మనం ఇక్కడ చక్కగా చేసుకుంటూ ఉండాలన్నమాట. అది అలాగా భక్తిలో ఉండేటువంటి వివిధ మార్గాలు కూడా శివానందలహరిలో మనకు సూచిస్తున్నారు. అందులో ఒక మార్గం ఇది కూడా మనకి చూపించారనమాట. ఆ శంకర భగవత్పాదులు మరొక్కసారి నమస్కరిస్తూ ఓం నమః శివాయ. శివానందలహరి 34వ శ్లోకం. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవత్ ధైర్యం చేదృశమాత్మన స్థితిరియం చాన్యై కథం లభ్యతే భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. ఈ శ్లోకంలో శివుని యొక్క వైభవం చెప్తున్నారు. అంటే శివుని యొక్క సాహసం, శివుని యొక్క నిర్భయత్వం అనేటువంటిది మనకు చూపిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆయన లయకారకుడు కూడా కదండి. మహాప్రళయంలో ఆ మహాప్రళయం చూసి దేవతలు మునులు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారట. అయినప్పుడు కూడా శివుడు ఏం చేస్తాడు, నిర్భయంగా ఆనందంగా కూడా చేస్తాడు ఈ లయకార్యం కూడా అనమాట. అందుకని ఎవరికైతే భయం ఉండదో ఆయనే అభయం అనేటువంటిది ఇవ్వగలడు. ఆయనకి భయం లేదు. ఆయన భయం ఎందుకు ఉంటుందండి? ఉన్నది ఆయన ఒక్కడే ఉన్నాడు కదండి. అందరూ ఆయనలోనే ఉన్నాడు, అందరిలోనూ ఆయనే ఉన్నప్పుడు ఆయనకి ఏం భయం ఉంటుంది? అందుకని అలాగా బ్రహ్మజ్ఞాని కూడా అదే విధంగా ఉంటాడు. అంటే ఏంటన్నమాట, ఎవరైతే ఆ పరబ్రహ్మ జ్ఞానం పొందారో వాళ్ళకు కూడా ఎటువంటి భయం అనేటువంటిది ఉండదు. అంటే వాళ్ళు మరణంతో కానీ లయంతో కానీ దేనికి వాళ్ళు చెల్లించారు. ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినప్పుడు కూడా చెల్లించారు అన్నమాట. అలాగే ఇది కూడా సామాజిక సందేశం కూడా మనకి ఏమిస్తున్నారు, కష్టాలు సుఖాలు అనేటువంటి వస్తుంటాయి పోతుంటాయి. అందుకని దాని గురించి భయపడక్కర్లేదు, నిర్భయంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఎదుర్కోవాలి అనే సందేశం కూడా దీనిలో మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇదే సందర్భంలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. హే పశుపతే, హే శంభో, ఓ భూతనాథ, ఓ శంకర, తవ సాహసం కిం బ్రూమః, నీ యొక్క సాహసం, నీ తెగింపు గురించి ఏం చెప్పాలయ్యా మహాభావ. ఈదృశం భవద్ధైర్యం కస్యాస్తి, ఇలాంటి నీకుండేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది?
ఇయం ఆత్మనః స్థితిశ్చ అన్యైః కథం లభ్యతే. ఇటువంటి నీ యొక్క ఈ ఉనికి అంటే ఈ నిర్భయంగా ఉండేటువంటి స్థితి అన్యైః కథం లభ్యతే, ఇతరుల చేత ఎలా పొందబడుతుంది. ఆనంద సాంద్రః భవాన్, నువ్వు ఆనందంతో ఏ పని చేసినా చేస్తూ ఉంటావు నువ్వు. అటువంటి ఈ ప్రళయం చేస్తున్నప్పుడు కూడా భ్రశ్య దేవగణం, దేవతాగణాలని పడిపోతుంటాయట. త్రసన్ మునిగణం, ఆ మునులందరూ చూస్తుంటే వాళ్ళు కూడా భయపడిపోయి వణికిపోతూ ఉంటారట. నశ్యత్ ప్రపంచం, లోకాలని కూడా మాయమైపోతుంటాయట. లయం, ప్రళయకాలంలో పశ్యన్, చూస్తూ కూడా నిర్భయ భయం లేని వాడివై ఏక ఏవ, ఒక్కడివే విహరించుచున్నావు. ఆయన ఎప్పుడూ ఒకటే కదండి. ఆయన భావంలో అందరూ తనలోనే ఉన్నారు, అందరిలో తానే ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని కూడా అలాగే ఉంటాడు. అదే భావన ఇక్కడ మనకి చూపిస్తున్నారన్నమాట. అందులో కొంత మనం వివరణలోకి మనం వెళ్ళినట్లయితే, ఆయన మహానుభావాన్ని, సాహసం, నీ ధైర్యం నేను ఏమని చెప్పగలను. నేను నువ్వు మహాప్రళయం చేస్తుంటే దేవతలందరూ చూస్తూ వాళ్ళు పడిపోతూ ఉంటారు, వాళ్ళు పారిపోతూ ఉంటారు. ఇటు అటు కూడా ఏం చేస్తాను, నేను ఎక్కడ పడిపోతాను, నేను ఎప్పుడు పోతాను అని వాళ్ళందరూ పోతుంటారు, వాళ్ళందరూ భయపడిపోతుంటారు. ఆ దృశ్యం చూసి మునులు కూడా భయకంపితులైపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ ప్రపంచం అంతా కూడా లోకాలు కూడా నశించిపోతూ ఉంటాయి. ఇంత జరుగుతున్నా సరే నువ్వు ఒక్కడు మాత్రం నిర్భయంగా ఉంటూ, మహాప్రళయం అంటే ఏమిటో అసలు భయం అనేటువంటిది లేకుండా కూడా నువ్వు ఉంటావయ్యా అని చెప్తున్నావు. ఆ మహాశివుని యొక్క సాహసం, నిర్భయత్వము, ఆయన యొక్క వైభవం, ఆయన మహిమ, దాని గురించి మనం చెప్తున్నాం అనమాట. అంటే ఏంటన్నమాట, శివుడు ఏ విధంగా అయితే నిర్భయంగా ఉన్నాడో ఆ శివస్మరణతో మనకు కూడా ఆ నిర్భయత్వం అనేటం కలుగుతుంది. ఎందుకంటే మనకు అభయం ఇచ్చేవాడు ఆయనే. అందుకని అభయప్రదాత అనేటువంటి వాడు ఆయనే కాబట్టి, అభయహస్తంతో మనకు అభయప్రదాత ఆయన ఇస్తుంటాడు కాబట్టి, ఏది జరిగినప్పటికీ కూడా ఆ లోకంలో మనకి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా, ఏమైనప్పటికీ కూడా సాక్షిభూతంగా ఉంటూ ఇవి వస్తాయి మళ్ళీ పోతాయి మనకి. ఇది మనం చేయగలిగింది మనం చేసాం మనం, అంతేగాని ఇంకా తర్వాత వస్తుంది దీనివల్ల మనం బాధపడిపోతున్నాం అని చెప్పి బాధపడుతుంటే బాధే మిగులుతుంది. అందుకని అన్నీ కూడా సాక్షిభూతంగా ఉంటూ ఉండాలి అనేటువంటిది మనకి ఒక యోగి ఎలా ఉండాలో, ఒక బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో అనేటువంటి చెప్తున్నారు అనమాట. ఆ మన స్థితిగా మనం ఏర్పరచుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఈ మనస్థితితో మనం దాన్ని ఎదుర్కోగలం. అదే భగవానుడు కూడా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పింది ఏమిటి, అర్జునుడు అంత ధైర్యవంతుడైన క్షత్రియుడై ఉండి కూడా యుద్ధంలో బేలభావం వేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు కూడా, ఈ యుద్ధాన్ని నువ్వు మార్చలేవు, ఆ మనుషులను నువ్వు మార్చలేవు, ఈ పరిస్థితిని నువ్వు మార్చలేవు, నువ్వు ఎదుర్కోవాలి, నువ్వు నీ క్షత్రియ ధర్మం నీది అంటూ చెప్పి ఏం చేస్తాడు, పరిస్థితిని ఆయన మార్చలేదు. కావాలంటే తలుచుకుంటే పరిస్థితి కూడా మార్చగలడు, కానీ ఆయన మార్చకుండా అర్జునుడి యొక్క మనస్థితిని మార్చాడు. అలాగే ఈ శ్లోకంలో ఇచ్చే మనకి సందేశం కూడా ఏంటన్నమాట, ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నీ మనస్థితికి తగ్గట్టుగా మార్చుకో, అంతేగాని పరిస్థితి ఎప్పుడూ మారదు అనేటువంటి చక్కటి సందేశం మనకి ఇస్తున్నారు. ఇదే మనకి లలితా సహస్రనామాల్లో కూడా మహేశ్వర మహాతాండవ సాక్షిణి అని అమ్మవారిని చెప్తారు. అంటే ఏంటి, మహాప్రళయంలో మహేశ్వరుడితో అమ్మవారు కలిసి ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం కదండి, ఇంకా ఆవిడ ఒక్కడే ఉంటారు, ఇంకెవళ్ళు ఉంటారు. అలా సాక్షిభూతంగా ఉంటుంది. మనం కూడా అలాగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా సాక్షిభూతంగా ఉంటూ మనం కూడా తట్టుకునేటువంటి ధైర్యం, శక్తి మనకు రావాలి. అది ఎప్పుడు శివస్మరణ చేసినప్పుడు, శివభక్తి మనలో పెంపొందించినప్పుడు మాత్రమే కలుగుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి సామాజిక సందేశం కూడా మనకు దీనిలో ఇస్తున్నారు. అది మనం గ్రహించాలి. అటువంటి సందేశం ఇచ్చిన శంకర భగవత్పాదులకు మరొక్కసారి నమస్కరిస్తూ నమశివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.